చెలివే నాయదవే నా కథవే చెలివే నాయదవే నా కథవే. ఎవరివిడా? ఇంతకు ముందు ఇక్కడ ఇవన్నీ చూడలేదే, ఇక్కడ పడుకుందేంటి? సరేలే, అసలే నాకు టైం అవుతుంది, నాకెందుకు. ఈవిడేంటి ఇంకా ఇక్కడే ఉంది? ఎవరికోసం ఎదురు చూస్తున్నట్టుంది. సర్లే. ఏమైందమ్మా? 2 రోజుల నుంచి గమనిస్తున్నా మిమ్మల్ని. ఇక్కడే కూర్చొని ఉన్నారు, ఎందుకు ఏడుస్తున్నారు? అయినా మిమ్మల్ని చూస్తుంటే అడుక్కునే వాళ్ళలా కూడా కనిపించట్లేదు. చూస్తుంటే మంచి కుటుంబం నుంచి వచ్చినట్టున్నారు. అసలు ఏమైంది? నిజమేనమ్మా, నేను అడుక్కుండేదాన్ని కాదు. నాకిద్దరు పిల్లలు, మనమళ్ళు మనమరాళ్ళు అందరూ ఉన్నారు. నా నుంచి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదని ఇంట్లో నుంచి నేనే బయటకు వచ్చేసాను. మీరే బయటకు వచ్చేసారా? మరి మీరు ఇక్కడ ఉంటే మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోలేదా? నిజం చెప్పండి. మీరెందుకో నాకు అబద్ధం చెప్తున్నారనిపిస్తుంది. నిజం చెప్పండి అమ్మా. చూడండి అమ్మా, నేను కూడా మీ కూతురు లాంటి దాన్ని. మీకేం జరిగిందో చెప్తానే కదా నేను ఏమైనా మీకు సాయం చేయగలుగుతాను. వాడి బర్త్డేకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలరా? వాచ్ ఇద్దాం రా, కాస్ట్లీ వాచ్. యాపిల్ వాచ్ ఇద్దాం రా, చాలా బాగుంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది, రిచ్గా ఉంటుంది. ఓకేరా, సరే బాయ్. ఏంటమ్మా అలా ఉన్నావు? చాలా నీరసంగా ఉంది నాన్న. బాగా దగ్గు, గుండె పట్టేసినట్టు అయింది. కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళరా. ఏంటి హాస్పిటల్కా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే 1000 ఖర్చు అవుతాయి. అంత డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఏం కాదులే, ఈ రోజుకి రెస్ట్ తీసుకో, తగ్గిపోతుందిలే. కానీ సరేలే, 2 ట్యాబ్లెట్లన్నా తెచ్చిపెట్టరా, అవి వేసుకొని పడుకుంటా. టాబ్లెట్స్కి ఎంత తక్కువ ఖర్చు అవుతుందా? అయినా ముక్కు తుమ్ములకు తెడ కూర్చోపోతే చెల్లి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. నా దగ్గర మాత్రం ఉన్నాయేంటి? కూతురు ఉన్నదంతా తనకే దూడ్చిపెట్టావు. పో, తన దగ్గరికి పో, చూపిస్తుంది. అదేంట్రా అట్లా మాట్లాడుతున్నావు? ఉన్న ఆస్తిలో ఇద్దరికి శీర్షకం పంచేగా ఇచ్చాను. నేనేమన్నా 1 రూపాయి తీసుకున్నానా? ఏముందని దానికి ఎక్కువ ఇచ్చానురా నీకు తెలియకుండా? సరేలే, కొద్దిగా నన్ను వాళ్ళ ఇంటి దాకా వదిలిపెట్టారా. ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి, ఆటో బుక్ చేస్తా, ఆటోలో వెళ్ళిపో. అమ్మా నువ్వా? ఏంటి చెప్పపెట్టకుండా సడన్గా వచ్చావు? కూతురు కోసం ఏం తీసుకురాలేదా? ఏంటి మహా, మీ అమ్మని గుమ్మంలో పెట్టే మాట్లాడతావా? లోపలికి తీసుకురా. సరే అండి. అమ్మా లోపలికి రా. రండి అత్తయ్య, కూర్చోండి. బాగున్నారా? కూర్చోండి. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి సడన్గా వచ్చావు? ఏం లేదమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి, చాలా నీరసంగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్తావేమోనని ఇలా వచ్చాను. ఏంటి హాస్పిటల్కి వెళ్ళడం కోసం ఇక్కడికి వచ్చావా? ఇంట్లో అన్నయ్య వదిన ఉన్నారు కదా, వాళ్ళతో వెళ్ళొచ్చు కదా. నీకు తెలుసు కదమ్మా,
వాళ్ళిద్దరూ బిజీగా ఉంటారు. పొద్దున వెళ్తే రాత్రికి కానీ రారు. వాళ్ళకి ఎలా కుదురుతుంది తల్లి? అయినా నేనేమైనా ఖాళీగా ఉన్నాను ఇక్కడ? పొద్దునుంచి నాకు పిల్లలతో పనులతోనే సరిపోతుంది. మా ఆయన పొద్దున వెళ్తే రాత్రి వస్తాడు. వీళ్ళందరితోనే సరిపోతుంది నాకు. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇప్పుడు? చిన్నప్పటి నుంచి నా కొడుకు అని నెత్తి మీద పెట్టుకుని ఊరేగే కదా, వాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు. అదేంటి మా? నీకేం తెలియదు, ఊరుకో. అదేంటి అలా అంటున్నావు? చిన్నప్పుడే మీ ఇద్దరు బాధ్యతలు నా నెత్తి మీద వేసి మీ నాన్న పక్కకు తప్పుకున్నాడు. ఆ రోజు నుంచి మీ ఇద్దరిని సమానంగా చూసుకుంటూనే ఉన్నాను నేను. ఎప్పుడు వాడు ఎక్కువ నువ్వు తక్కువ అని నేను చూడలేదు. ఇద్దరిని సమానంగా చదివించాను. ఇద్దరికి ఒకేలా ఘనంగా పెళ్లి చేశాను. నాకిద్దరూ సమానమేనే. మీ ఇద్దరు నాకు 2 కళ్ళు. అవన్నీ నాకు తెలియదమ్మా. ఇప్పుడు నా సంసారం, నా పిల్లలు నాకు సరిపోతుంది. నీకు రోజు సేవలు చేస్తూ నీకు కూర్చోలేను. సరే అమ్మా, నువ్వు బాధపడొద్దులే. నేను అన్న దగ్గరికి వెళ్ళిపోతాను. కానీ నువ్వు పిల్లలు జాగ్రత్త. అదేంటి మీ అమ్మతో అలా మాట్లాడుతున్నావు? మీరు ఊరుకోండి. మాట్లాడుతుంటే మాటికి మధ్యలో మాట్లాడుతున్నారు. అది కాదే, మీ అమ్మే కదా చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దుగా పెంచింది. అలా మాట్లాడతావు మీ అమ్మతోటి? మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? మీరు మార్నింగ్ వెళ్తే నైట్ వస్తారు. పిల్లలు పనులు అంటూ ఇంట్లో చాకరీ నాకు సరిపోతుంది. ఇంకా ఆవిడకి చాకరీ చేయాల్సిన ఓపిక నాకు లేదు. ఏంటి అలా చూస్తున్నారు? పోనీ మీరు ఇంట్లో ఉండి మా అమ్మని చూసుకోండి, నేను బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటాను. సరేలే, మీ అమ్మ నీ ఇష్టం, నాకెందుకులే, ఏమన్నా చేసుకోండి. అదమ్మా జరిగింది. సరే అమ్మా, మీ పిల్లలతో మాట్లాడి మిమ్మల్ని ఇంట్లో వదిలిపెడతారండి? వద్దమ్మా, నేను ఇక్కడే ఉంటాను. పోనీ వృద్ధాశ్రమంలో అయినా జరిపిస్తానండి. వద్దమ్మా, వృద్ధాశ్రమానికైతే నేను వెళ్ళగలను. కానీ నా పిల్లల్ని చూసుకోవటం కోసమే నేను ఇక్కడ కూర్చుంటున్నాను. ఇదే రోడ్లో నా అల్లుడు కొడుకు ఆఫీస్కి వెళ్తారు. నా కూతురు రోజు నా మనవడిని మనవరాల్ని ఇదే రోడ్లో స్కూల్కి తీసుకెళ్తుంది. వాళ్ళని చూస్తూ బతికేస్తాను. వాళ్ళు నన్ను చూడకుండా ఉండగలరేమో కానీ నేను వాళ్ళని చూడకుండా ఉండలేనమ్మా. అందుకే వాళ్ళని చూడటం కోసమే ఈ రోడ్లో కూర్చుంది నేను. వృద్ధాశ్రమానికైతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని కదా. నా ప్రాణం పోయే వరకు నా పిల్లల్ని చూస్తూ బతకాలన్నదే నా కోరిక. నేను ఇక్కడే ఉంటానమ్మా, నువ్వు వెళ్ళిరా. మరి మీ పిల్లలు రోజు ఇదే రోడ్లో వెళ్తున్నారని చెప్తున్నారు. మరి మీ పిల్లలు ఎప్పుడు మిమ్మల్ని చూడలేదా? వాళ్ళంత దూరంలో ఉన్నప్పటి నుంచే నేను చూస్తూ ఉంటానమ్మా. వాళ్ళు ఇలా దగ్గరికి రాగానే నేను తల తిప్పేసుకుంటాను. వాళ్ళు నన్ను చూడకుండా ముందుగానే నేను జాగ్రత్త పడతాను. నేను ఈ పరిస్థితుల్లో ఇలా కూర్చొని వాళ్ళని చూస్తున్నానని వాళ్ళకి తెలిస్తే చాలా బాధపడతారమ్మా. ఆ బాధ కూడా నా పిల్లలు పడకూడదు. ఎంత పిచ్చి వాళ్ళమ్మా మీరు. వాళ్ళు నిజంగా అలా బాధపడే వాళ్ళే అయితే ఈరోజు మీకు పరిస్థితి వచ్చేది కాదు. సరే అమ్మా, నా నంబర్ మీకు ఇచ్చెళ్తా. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి, సరేనా? సరే అమ్మా. చూసారా ఈ తల్లి మనసు? తను బాధపడ్డా పర్లేదు కానీ నా పిల్లలు మాత్రం బాధపడకూడదు అనుకుంటుంది. ప్రతి తల్లి మనసు ఇలానే ఆలోచిస్తుంది. కానీ మన జనరేషన్లో వాళ్ళు వాళ్ళ సరదాల జలసాల కోసం కన్న తల్లిదండ్రులనే నిర్లక్ష్యం చేస్తున్నారు. చిన్నప్పుడు మనం 2 నిమిషాలు కనిపించకపోతేనే మన తల్లి విలవిలలాడిపోతుంది. అలాంటిది అదే తల్లిని ఈరోజు మనం బయటపడేస్తున్నాం. ఆ తల్లి మిగతా జీవితం ఎలా గడుపుతుందో కనీసం ఒక్కసారైనా ఆలోచించారా? మన తల్లిదండ్రులు మనతో ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలీదు, వాళ్ళు లేనప్పుడే తెలుస్తుంది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళని హ్యాపీగా చూసుకుందాం.